సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని పురాతన మహంకాళి అమ్మవారి ఆలయంలో శనివారం మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకంబరి మాతగా వారాహి మాతను అలంకరించి విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం. ఈ సందర్భంగా పురోహితులు చాడానంద బాలశర్మ మాట్లాడుతూ వారాహి మాత కరుణా కటాక్షలతో అందరూ బాగుండాలని, వారాహి మాత నవరాత్రి పూజలలో భాగంగా శనివారం 3వ రోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని, నవరాత్రులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, వారాహి మాతను పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని, ముఖ్యంగా భూతగాదాలు, శత్రుబాధలు, రుణ బాధలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. పురాణాలు చెబుతున్నాయన్నారు. గజ్వేల్ మహంకాళి అమ్మవారి ఆలయంలో కొలువైన వారాహి మాతను గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. శ్రీమాత్రే నమః. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన మహంకాళి దేవాలయంలో సప్తమాతృకలలో ఉన్నటువంటి వారాహీదేవికి నవరాత్రోత్సవాలు ప్రారంభమై ఇవాళ 3వ రోజు నాడు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు వారాహి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ వారాహి పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే ఆ వారాహీదేవి భూ సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ, బాణావతి, చేతబడి ఇటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే ఆ వారాహీదేవి తొలగిస్తుంది. వారాహీదేవిని కనుక మనం వేడుకున్నట్టయితే మనకు ఉండబడేటువంటి అనేక రకాలైనటువంటి బాధలు, శారీరక బాధలు, మానసికమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ వారాహీదేవిని కొలిచినట్టయితే మనశ్శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి. అందుకే వారాహీదేవిని స్తుతించాలి. అదే విధానంగా నవరాత్రోత్సవాలలో వారాహీదేవిని కనుక మనము ప్రార్థించినట్టయితే, వారాహీదేవి నవరాత్రులు కనుక చేసినట్టయితే మనకు సంవత్సరం వరకు కూడా మనకు మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంది. కాబట్టి అందరు భక్తులు కూడా ఈ వారాహి నవరాత్రులలో పాల్గొనాలి. ఉదయం 6 నుండి 8, సాయంత్రం 6 నుండి 8 పూజా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనగలరు. జై శ్రీమాత.